మావోయిస్ట్ లీడర్ పశ్చిమ బస్తర్ డివిజన్ ఇన్ఛార్జ్ పాపారావు అలియాస్ సున్నం చంద్రన్న అలియాస్ మంగుదాదా లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 20 మంది నక్సలైట్స్ కూడా ఆయుధాలతో సహా సరెండర్ అయ్యారు. జగన్పూర్లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోంమంత్రి విజయ్ శర్మ సమక్షంలో వీరంతా జనజీవన స్రవంతిలో కలవనున్నారు. ఓ యూట్యూబర్ వీరిని కాంటాక్ట్ అయి డిప్యూటీ సీఎం విజయ్ శర్మతో ఫోన్లో మాట్లాడించారు. ఆ తర్వాత కొండ ప్రాంతం నుంచి పాపారావు టీం నడుచుకుంటూ సమీపంలోని కుట్రు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. వీరి వద్ద నుంచి 8 AK-47 రైఫిళ్లు, ఒక SLR, ఒక ఇన్సాస్ రైఫిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఓ జాతీయ ఛానల్తో సదరు యూట్యూబర్ మాట్లాడుతూ రాత్రికల్లా జగదల్పూర్ చేరుకుంటామని, ఉదయం డిప్యూటీ సీఎం విజయ్ శర్మ సమక్షంలో లొంగుబాటు ఉంటుందని వెల్లడించడం గమనార్హం. సీనియర్ మావోయిస్టు పాపారావు లొంగిపోతున్నారని కొద్దిసేపటి క్రితమే ఆయనతో ఫోన్లో మాట్లాడినట్లుగా కావన్నాలో ఓ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ధృవీకరించారు. దండకారుణ్య స్పెషల్ కమిటీ స్థాయి నేత లొంగుబాటు ఇక ఇదే చివరిదని, ఆ స్థాయి నాయకులు ఛత్తీస్గఢ్లో లేరని స్పష్టం చేశారు. పాపారావుపై 25 లక్షల రూపాయల రివార్డు ఉందని ఓ మీడియా సంస్థకు ధృవీకరించిన విజయ్ శర్మ త్వరలోనే మరిన్ని సరెండర్లు ఉంటాయని, చిన్న కేడర్లోని వారంతా ఇప్పటికే ఆయుధాలు, యూనిఫామ్లు వదిలిపెట్టారని వివరించారు. మావోయిస్టు పార్టీలో నాయకులుగా మిసిర్ బెస్రా, గణపతి మాత్రమే ఉన్నారని, వారు కూడా ఛత్తీస్గఢ్ వెలుపలే ఉన్నారని తెలిపారు. మార్చి 31 డెడ్ లైన్కు ముందే బస్తర్ దాదాపుగా మావోయిస్టుల నుంచి విముక్తమైందని పేర్కొన్నారు. పాపారావు సుమారు 25 ఏళ్లుగా యాక్టివ్గా ఉన్నారని, బస్తర్ డివిజన్లో సీనియర్ నాయకుడని, అనేక భీకర దాడుల్లో పాపారావు పాత్ర ఉందని ఐజీ సుందర్రాజు తెలిపారు. స్కూల్ డ్రాప్ అవుట్ తర్వాత పాపారావు 1997లో మావోయిస్టు ఉద్యమంలో చేరినట్లుగా పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. 2010 ఏప్రిల్ తాడ్డెట్మా దాడి తర్వాత 2025 జనవరి అంబేలి ఐఐటి దాడిలో పాపారావు పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి. బస్తర్లో హిడ్మా తర్వాత ప్రభావశీల నేతగా పాపారావుకు పేరుంది.